పార్టీ ఫండ్ ఇవ్వడానికి డబ్బులు ఇస్తే బెదిరిస్తే డబ్బులు తీసుకోండి కదా. మీరు పార్టీ ఫండ్ గురించి అంటున్నారు, బీజేపీకి పార్టీ ఫండ్ ఎట్లా వస్తుంది చెప్పండి కదా. బీజేపీకి ఎట్లా వస్తుంది మరి? అరే చెప్పండి కదా. మాకు తెలియదు, మీకు మీరే తెలుసుగా, చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళేమో మీరేమో బీఆర్ఎస్ బెదిరిస్తూ వస్తుంటారు, మరి బీజేపీకి ఎట్లా బదిలాడుతూ వస్తున్నదా? వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు వాళ్ళు మంచోళ్ళు అండి అంటలేను మేడం, వాళ్ళు మంచోళ్ళు బీజేపీకి ఎట్లా వస్తుంది అదే ఫండ్? మీరు చెప్పండి, మరి మీరే చెప్పండి. వాళ్ళంటే బెదిరిస్తున్నారు, మరి బీజేపీ ఎట్లా వస్తున్నారు, బదిలాడుతూ వస్తున్నాయి? తెలియాలి కదా. మాకు తెలియదు, మా పార్టీ బీజేపీ కాదు కదా. మరి ఎందుకు మాట్లాడతారు? ఎందుకు మాట్లాడద్దండి? అక్కడ మీరు ఫండింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఫండింగ్ గురించి మీరే అన్నారు కదా. ఫండింగ్ అనేది ప్రతి పార్టీకి ఉంటది కదా, ప్రతి పార్టీకి ఇస్తారు కదా. ఎట్లా ఉంటది అనేది కూడా మ్యాటర్ అండి. అదే మీ దానికి ఎట్లా ఉంది? సరే వాళ్ళంటే బెదిరించారు, తీసుకున్నారు, భయపట్టించారు. మీ దానికి ఎట్లా వస్తున్నాయి మరి? 1000 కోట్లు మాఫీ చేస్తే వస్తున్నాయి కార్పొరేట్ శక్తులకి, వాళ్ళు ఇస్తున్నారు ఏమన్నా? ఓ వెరీ నైస్. మరి ఎట్లా వస్తున్నాయి? నేను ఒక బీజేపీ కార్యకర్తగా నేను కూడా ఫండింగ్ ఇస్తాను నా పార్టీ. 20 కోట్ల మంది బీజేపీ సభ్యత్వం తీసుకొని ఉన్నారు దేశవ్యాప్తంగా. ఓకే, అత్యధిక. క్లియర్? ద పార్టీ విచ్ ఇస్ హ్యావింగ్ హైయెస్ట్ మెంబర్షిప్. ప్రతి 2 సంవత్సరాలకి బీజేపీ ఒక క్యాంపెయిన్ కండక్ట్ చేస్తుంది, వేరేది మెంబర్షిప్ డ్రైవ్ చేస్తుంది. అండ్ అది మెంబర్షిప్ డ్రైవ్ చేసేటప్పుడు కొత్త మెంబర్స్ని యాడ్ చేసుకుంటారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్యకర్తల్ని పంపిస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి బీజేపీ సిద్ధాంతాలను నమ్మి దాని డెవలప్మెంట్ని మీరు యాక్సెప్ట్ చేసుకుంటూ మీరు వచ్చి సపోర్ట్ చేస్తారు అని అంటే యూ కెన్ జాయిన్ అని. మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఏదైనా ఫండ్ ఇవ్వాలి అంటే యూ కెన్ గివ్. ఇట్స్ అన్ ఆప్షన్, కంపల్షన్ లేదు. ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది? 10 రూపీస్ ఇస్తారా, తర్వాత 100 రూపీస్ ఇస్తారా, 500 ఇస్తారా, 1000 ఇస్తారా? ఇదే లిమిట్. 1000 కన్నా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు అని. కార్యకర్తల వరకు, లీడర్లకి ఏంటి, లీడర్లకి ఎవరికైనా అంతే. లీడర్లు కూడా మెంబర్షిప్ డ్రైవ్ లో అది సెంటర్ ద్వారా సిస్టమ్ లో స్ట్రక్చర్ అయి వచ్చిన అప్లికేషన్, అది వెబ్సైట్. అది లీడర్ ని ఒకలాగా కార్యకర్తను ఒకలాగా ఐడెంటిఫై చేసే స్ట్రక్చర్ ఏం లేరు. లీడర్ కొద్దిగా ఎక్కువ డబ్బులు ఉంటాయి, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు. నేను చెప్పనివ్వండి కదా, లెట్ మీ కంప్లీట్. ఓకే, ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు మనీ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. 10 రూపీస్, 100 రూపీస్, ఇట్లా ఒక 4 స్లాట్స్ ఇచ్చారు, అప్ టు 1000. ఇఫ్ ఇన్ కేస్ మీరు అంతకన్నా చేయాలి అని అనుకుంటే మీరు చేసి ఆ రిసీప్ట్ని మాకు పంపించండి అని చెప్తారు. అది కూడా ఒక ఆప్షన్ ఉంది. ఎవరికి ఎంత కావాలో వాళ్ళు అంత చేస్తారు. జస్ట్ ఒక యావరేజ్గా ఒక 10 రూపీస్, జస్ట్ 10 రూపీస్ 20 కోట్ల మంది ఇస్తే 20 × 10 అన్నా 10 రూపాయలన్నా 200 కోట్ల రూపాయలు వస్తాయి. ఒక్కొక్కరు 10 రూపాయలు ఇస్తే, ఒక్కొక్కరు 10 రూపాయలు ఇస్తే పోనీ ఆన్ అన్ యావరేజ్ 10 అయితే ఎవడు ఏడుగా మినిమం 100 రూపాయలు ఇస్తాడు. పార్టీ ఫండ్ కదా, 2000 కోట్లు, 100 రూపాయలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు అర్థమవుతుందా? ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, వాళ్ళకి 100 రూపాయలు వేయాలా అనిపించదు. ఓన్లీ కార్యకర్తలు ఇచ్చిన డబ్బులతోనే బీజేపీ నడుస్తుంది. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు అదే చెప్తున్నా. ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఉంటారు, వాళ్ళకి ఏదో ఇవ్వాలనిపిస్తుంది. 10,000 ఇద్దాం, సరే 1,00,000 ఇద్దాం, 2 లక్షలు ఇద్దాం, వేస్తారు. అది వాళ్ళ ఇష్టం, ఎవరి మీద కంపల్షన్ లేదు. నేను అదే చెప్తున్నా, ఓన్లీ కార్యకర్తలు అని యావరేజ్ 100 రూపాయలు ఇచ్చినా కూడా మెంబర్షిప్లో ఉన్న 20 కోట్ల మంది ఇస్తే డబ్బులు మాకు ఒక హ్యాపీగా ఒక 10 year వరకు సరిపోయే అమౌంట్ మాకు వస్తుంది. పార్టీ నడిపించుకోవచ్చు, పార్టీ హ్యాపీగా నడిపించుకోవచ్చు, ఇబ్బందే లేదు. మేము ఒక్కడిని పోయి బెదిరించాల్సిన అవసరం లేదు, కాంట్రాక్ట్స్ మీద రూపాయి తినాల్సిన అవసరం లేదు. ₹1 ట్యాక్సెస్ ద్వారా గవర్నమెంట్కి వస్తే ఆ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాం అనే దాని గురించి క్లియర్గా, చాలా ఓపెన్గా, అంత ట్రాన్స్పరెన్సీ బీజేపీ మెయింటైన్ చేసి. దట్స్ వాట్ ఐ కెన్ సే. చెప్పండి మేడం, ఎప్పుడు బీజేపీ కొత్త అధ్యక్షుడు చాలా లేట్ చేస్తుంది అధిష్టానం, ఎందుకు? ఎవరు వచ్చినా ఇక బీజేపీ ఇక్కడ ఏం గ్రూప్ రాజకీయాలు అని చెప్పేసి ఈ అమెండ్మెంట్ గురించి పార్లమెంట్ సెషన్స్ అవుతున్నప్పుడు అఖిలేష్ యాదవ్ ఇదే మాట అన్నాడు. ఒక స్టేట్ ప్రెసిడెంట్ ని నియమించడం చేత కానీ బీజేపీ అని మాట్లాడారు. మోటాబాయ్ సింపుల్ గా చెప్పాడు, మీకు ఒక స్టేట్ ప్రెసిడెంట్ ని కానీ ఎవరైనా లీడర్ని ఎన్నుకోవాలంటే మీ ఫ్యామిలీలో ఉన్న ఒక 5-10 మందిలోనే చూస్ చేయాలి. అదే బీజేపీకి కోట్లలో కార్యకర్తలు ఉన్నారు, లక్షలలో నాయకులు ఉన్నారు, వేలల్లో రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వాళ్ళల్లో చూస్ చేయాలంటే టైం పడుతుంది. మీరు ధనాధన ఒక 15 మంది లీడర్ల పేర్లు చెప్పండి బీజేపీ తెలంగాణ రిప్రజెంట్ చేస్తూ. ఇక్కడ స్టేట్ పార్టీ స్టేట్లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, బండి సంజయ్, ఇంకా ఎంపీలు కొత్తగా వచ్చిన అరవింద్, రఘునందన్, ఈటల రాజేందర్, ఇప్పుడు డీకే అరుణ. వీళ్ళందరిలో చూస్ చేయాలంటే వీళ్ళందరినీ మీరు ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని చెప్పడానికి ఏమైనా స్కోప్ ఉందా? అందుకే ఇవ్వట్లేదేమో అనిపిస్తుంది. జస్ట్ నేను అడుగుతున్నా అండి, నేను జస్ట్ నార్మల్ గానే కాన్వర్సేషన్ పెడుతున్నా. వీళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొని వచ్చి వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనడానికి ఎవరి దాంట్లోనే స్కోప్ ఉందా? ప్రతి ఒక్క లీడర్ వాళ్ళ క్యాపబిలిటీలో దే ఆర్ టాప్. వాళ్ళలో ఎవరికి ఇవ్వాలి అనేది డిసైడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది.
ఎందుకంటే బండి సంజయ్ ఉన్నప్పుడు ఉన్నంత ఊపు కిషన్ రెడ్డి ఉన్నప్పుడు లేదు అని చెప్పేసి కింది స్థాయి కార్యకర్తలు అనుకో, నిజమేనా అది? మీరు కూడా కార్యకర్త కదా. కార్యకర్తలకి వ్యక్తులతో సంబంధం లేదు, ఇందాక చెప్పానండి. ఎవరు అధ్యక్షులు అవుతారు, ఈ అధ్యక్షుడు అయితే బాగుంటది, ఆ అధ్యక్షుడు అయితే బాగుంటది, ఇట్లాంటి ఒపీనియన్స్ కార్యకర్తస్ ఉండవండి. అలా ఒపీనియన్స్ ఉన్నాయంటే వాళ్ళు బీజేపీ కార్యకర్తలు కాదు, వాళ్ళు ఏదో నకిలీ కార్యకర్తలు. ఎందుకంటే ఇది ఎవరో వచ్చారు కాబట్టి పార్టీలోకి మేము వాళ్ళతో పాటు వచ్చాం అనుకునే కార్యకర్తలు కానీ బార్న్ అండ్ బ్రాటప్ సిద్ధాంతంతో పెరిగిన వాళ్ళు ఎవరు కూడా వీళ్ళు సెల్ఫ్ ఒపీనియన్స్ ఉంటాయండి. ఇప్పుడు నేనున్నా, నాకు ఒక నాయకుడు నచ్చుతాడు, ఒక నాయకుడు నచ్చడు, లేకపోతే ప్రెసిడెంట్ ఎవరు అవ్వాలని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఎవరు అనుకుంటే వాళ్ళే ప్రెసిడెంట్ అవుతారని నన్ను అడిగారు అనుకోండి, వీళ్ళు వాళ్ళు అవ్వాలని ఎందుకు అనుకుంటా, నేనే అవ్వాలనుకుంటా ప్రెసిడెంట్. సింపుల్ కదా. సో మా దగ్గర ఆప్షన్ లేదు ప్రెసిడెంట్ ఎవరు అవ్వాలని, ఎందుకంటే మాకు ఎలక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. ఇదంతా లీడర్స్ చేస్తారు. ఎవరైతే ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎమ్మెల్సీస్ ఉన్నారో అండ్ టాప్ లెవెల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని ఎవరైతే బాగుంటుంది దాని గురించి ఓటింగ్ నడుస్తుంది, అందరితో మీటింగ్ నడుస్తుంది, వాళ్ళ ఎజెండాస్ ఏంటి, ఫర్దర్గా డెవలప్మెంట్ స్టేట్లో ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ అన్ని తీసుకొని మళ్ళీ వాళ్ళు ఆలోచించుకొని. అధ్యక్షుడి కోసం ఎన్నిక ఓట్స్ ఉంటాయి చాలా. కిషన్ రెడ్డి గారు మొన్న ఓట్స్ వేస్తే వచ్చారా అధ్యక్షుడు? డెఫినెట్లీ అది ఓటింగ్ సిస్టమ్ ఉందండి, డెమోక్రటిక్. చెప్పాను కదా, టాప్ అండ్ లీడర్స్, టాప్ లేయర్ లీడర్స్ అందరూ, ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు అందరూ ఆ ఓటింగ్ సిస్టమ్ లో ఉండేవాళ్ళే. అందరూ పోటీ లేదు అందరు పోటీ పడ్డం అంటే ఇప్పుడు సపోర్ట్ తీసుకుంటారండి. ఇప్పుడు అందరూ రేస్ లో ఉండొచ్చు, బట్ అట్ ద పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఇట్లా అనుకుంటున్నా, సపోర్ట్ చేయండి ఈసారి అని అనుకుంటే, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారండి. ఫ్యాక్ట్ గా చెప్పాలంటే కిషన్ రెడ్డి గారు టర్మ్ అయిపోయిన తర్వాతనే కదా సంజయ్ గారు వచ్చింది. కిషన్ రెడ్డి గారు అయిపోయిన తర్వాత రాజాబాయి గారు రేస్ లో ఉండే, అంటే మామూలుగా ఆయన చేస్తే బాగుంటుంది, ఎందుకంటే హిందుత్వవాది 2019లో కొనూపిడితో నిలబెట్టింది, అంటే దగ్గర రాజాబాయి ఒక్క కాన్స్టిట్యున్సీ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆయన చేస్తే బాగుండని అనుకున్నారు. బట్ రాజాబాయికి ప్రెసిడెంట్ అయ్యే ఇంట్రెస్ట్ లేకుండే, బట్ హిందుత్వవాదం ఉన్న వాళ్ళు కావాలని రాజాబాయికి సపోర్ట్ చేస్తాం అనుకున్నారు. తర్వాత సంజయ్ గారి పేరు వినిపించింది, ధర్మపురి అరవింద్ గారు కూడా సంజయ్ గారికి సపోర్ట్ చేసి అవును అన్నుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ప్రెసిడెంట్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ అన్ ఇంటర్నల్ డెమోక్రసీ విచ్ ఎగ్జిస్ట్. ఇప్పుడు అదే రాజాబాయి పార్టీ మీద చాలా ఆరోపణలు చేస్తున్నాడు, కొందరికే పదవులు ఇస్తున్నాడు, బల్లలు దుడిచేటోళ్ళకే పదవులు ఇస్తున్నాడు, సీనియర్ ఎవరైతే ఉన్నారో ఈ పాత సామాన్ అంతా పోవాలంటున్నారు. ఎవరు ఆ పాత సామాను, ఎవరు పోతే పార్టీ అది మీరు అన్న వాళ్ళని అడగాలండి. రాజాబాయి గారిని కూర్చోబెట్టి అడగండి, బాయ్ మీరు ఇలా అన్నారు కదా, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అని. యాజ్ ఎ కార్యకర్త నేను ఆన్సర్ చెప్పలేను, ఎందుకంటే మాకు లీడర్స్ అందరు సమానమే. యాజ్ ఎ కార్యకర్తగా అందరు లీడర్స్ సమానమే, మాకు ఎవరు అధ్యక్షులైనా అవ్వకపోయినా మాకేం ఫరక్ పడదు. మేము చేసుకునే పని పార్టీ కోసం మేము చేస్తూనే ఉంటాం. పార్టీ ఏం పిలిపిస్తే దాన్ని ఫాలో అవ్వడం మాత్రమే యాజ్ అ కార్యకర్త మా కర్తవ్యం. పార్టీ వెనక ఆ సిస్టంలో మేము నడుచుకుంటూ వెళ్తాం. సిస్టమ్ లేని పార్టీస్, కాంగ్రెస్ వాళ్ళు అనుకోండి, నేను వస్తా, నేను ఈ వర్గం ఆ వర్గం అని చెప్పుకొని వాళ్ళకి ఫర్గా మాట్లాడుకుంటూ వెళ్తా. బట్ నేను పార్టీ సిద్ధాంతం స్ట్రీమ్ లైన్ నాకు మెయిన్.